అల్టిమేట్ గా ఇప్పుడు కోర్టు మీ మీ బంతి వచ్చి మీ కోర్టులో పడ్డది. వాట్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? 9వ తారీఖు ఆల్రెడీ ఏసీబీ నోటీస్ ఇచ్చున్నది. సరే మొన్న రాలేదు, నువ్వు ఏదో లెటర్ ఇచ్చిపోయినా ఇది కరెక్ట్ కాదని, మళ్ళీ 9th నువ్వు ఒక్కనివే రావాలి, లాయర్లు మళ్ళీ తీసుకొని రావద్దని. సో మరి ఇప్పుడు ఆ లోపు ఏమైనా అరెస్ట్ అవుతారా, తర్వాత అరెస్ట్ అవుతారా, ఏం చేయబోతున్నారు? అల్టిమేట్ గా ఇది రాజకీయ అంటే పొలిటిసైజ్ అయిపోయింది ఇష్యూ అంతా కూడా. వాట్ వాళ్ళు నెక్స్ట్? పొలిటిసైజ్ చెయ్యాలనే నిన్న ఆ ఇష్యూ చేసింది మనోడు. ఆ ఇష్యూ చేసి నన్ను అరెస్ట్ చేయబోతున్నారు, ప్లీజ్ కమ్, రండి, మీరందరు రండి, నన్ను అరెస్ట్ చేయకుండా అడ్డుకోండి. ఆ ₹1,00,00,000 ఇచ్చిండగా నియోజకవర్గానికి ఏదో ఏంది, నన్ను అరెస్ట్ కాగానే మీరు అందరు ధర్నాలు చేయాలి, బస్సులు కాలబెట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి. మామూలు లాండ్ ఆర్డర్ ఇష్యూ కావద్దు. అవసరమైతే ఎంతగా వాళ్ళు తెగించడంలో తెలుసు కదా మనకు కొంత, అట్లా కూడా చేయండి అని చెప్పిండట. కానీ నేనేమంటున్నంటే చట్టము ఇప్పుడు ముందస్తుగా అరెస్ట్ చేస్తారా, ఆ కేసు ఎంక్వైరీ చేసిన తర్వాత చేస్తారా, కస్టడీతో చేయాలనా, లేకపోతే ఎట్లా అనేది పోలీస్ తీసుకుంటుంది. ఇక మనకు ప్లెయిన్ వర్డ్స్ ఎప్పుడు వింటున్నాయో మీరు, కానీ సూటబుల్ వర్డ్. చట్టం తన పని తన చేసుకపోతుంది. దాంట్లో ప్రభుత్వం కానీ, హోమ్ మినిస్టర్ గా ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఇన్వాల్వ్ కావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. తర్వాత వాళ్ళని కూడా అవమానించేటట్టు మాట్లాడుతుంది కదా. ఏంది మీరు అనుమూల రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఫాలో అవుతారా మీరు అంటుండే వాళ్ళని. ఎవరైనా రేవంత్ రెడ్డి గారైనా ఎవరైనా భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తారు. మీరే కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలు చేసి ఏం చేసినారు? ఎంతమంది కేసులకు ఈరోజు శిక్షలు పడ్డాయో చూడండి. అన్ని ఫాల్స్ కేసులు ఫైల్ చేసిండ్రు వాళ్ళు. ఎవ్వరు ఆయన తలుసుకున్నోడు వీడు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు వాడు జైల్లో ఉండాల్సిందే. జైలు సిప్ప కూడా తినిపిస్తే వాళ్ళని చూడని చెప్పి అందరి జైలు కూడా మందకృష్ణ మాదిగని కూడా చేసిండు కదా వెనకటికి. ఎవరైనా వెనకటి ధర్నాలు నిరసనలు చేస్తే మందకృష్ణ మాదిగని ముట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇంతకు ముందు. 2 సార్లు తీసుకుపోయి నెల ఒకసారి, 15 రోజులు ఒకసారి. అంటే అంతటి క్రూకెట్ గా మీరు చేసి ఇలా మీరు దొంగతనం చేస్తే, మేము ప్రజల కొరకు కొట్టాడితే తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు, మీరు ప్రజల సొమ్ము దొంగిలిస్తే మిమ్మల్ని దొరల లెక్క చూడాలనా? ఇది ఎక్కడి కథ? కాబట్టి అసలు ఇంతకు మొన్న మా రాజగోపాల్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, నేనేనైతే లోపల పడేస్తుంటే మా సీఎం గారు ఇంకా కొంచెం ఏమో ప్రేమగా చూస్తున్నాడు, జర ఉదారంగా ఉంటున్నాడు అని. నేనేమంటున్నంటే అసలు నలుగురు మీరు క్రిమినల్ కేసులలో, ఎకనామిక్ ఫినాన్షియల్ కేసులలో ఉన్నారు. ఒకరు ఆల్రెడీ పోయి వచ్చింది, ఇప్పుడు ఈయన లైన్లో ఉన్నది. వాళ్ళు అయ్యేదేమో నడుస్తుంది కాళేశ్వరం సంబంధించి. తర్వాత హరీష్ రావుది ఉన్నది. మీ నలుగురు కొరకు మాట్లాడుకుంటారు తప్పితే మీకు ఎవరైనా మద్దతుకు వచ్చి మాట్లాడుతారు ఎవరైనా ఉండరా? అటో ఇటో వాళ్ళో వీళ్ళు మన శ్రవణు. మీరు ఇందాక మాట్లాడింది ₹1,00,00,000 ఇచ్చిరట తగలబెట్టమని, అంటే అరెస్ట్ అయితే తగలబెట్టమనా? ఎవరన్నారు మీతోని? నన్ను అరెస్ట్ చేస్తే బస్సులు తగలబెట్టి రోడ్ల మీదకి రండి, అవసరమైతే ఇక హింసాయుత కార్యక్రమాలు చేయండి, ఏదైనా. నేను అరెస్ట్ అయితే మాత్రం మీరు కామ్గా ఉండొద్దని చెప్పిండ. ఒక్కొక్క కోటి ఒక్కొక్క నియోజకవర్గానికి పంపించిందట. మనోడు ఆది శ్రీనివాస్ గారు అసెంబ్లీ సాక్షికనే ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పే కదా. అంటే వాళ్ళని అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం కావాలన్నట. అంటే దొంగతనానికి లక్షల కోట్లు దొంగతనం దోసుకుంటారట. మరి ఇదంతా దేని పేరు మీద వీళ్ళకి దమ్ము ధైర్యం వస్తున్నది ఇంత అవినీతి చేసి? అంటే ఎవరినైనా మేము మేనేజ్ చేసుకుంటాము. ఇప్పుడు మనం అరెస్ట్ అవుతాడంటారా? ఇంకా ఉన్నదా అవకాశం ఉందా? మరి చేస్తారా? ఇప్పుడు అది నేరం అని తెలిసిన తర్వాత అరెస్ట్ అనేది సింపుల్ కదా. ఇప్పుడు ఒక నేరం జరిగినప్పుడు దానికి ముందు దాన్ని నేరస్తుడుగా, నిందితుడిగా చూస్తారు. నిందితుడి తర్వాత ముద్దాయి అవుతాడు, ముద్దాయి తర్వాత ఖైదీ ఉంటది. ఇప్పుడు నేరస్తుడే, నేరం ఆరోపింపబడుతున్నది కదా. అది వాస్తవం అయితే జైలు కాకుంటే ఏడిపోతాం మనం, పంచపక్ష పరిమాణాలు పెట్టి ఇంట కూర్చోబెట్టి పెడతారా? కాబట్టి మేము చెప్తుంటే కదా. ఏమో బీజేపీ ఆయన అంటుండే, ఇప్పుడు వీళ్ళు చేయరు, ఎట్లాగో ఈడీ ఉంది కదా, మనం ఎందుకు రుద్దుకోవాలి, వాళ్ళు చేస్తే అట అయిపోతుంది వాళ్ళ మీద, అంటే కక్ష సాధింపు అనేది మన మీద వచ్చే అవకాశం. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈడీ అయినా ఏసీబీ అయినా ప్రభుత్వ సంస్థలు ఏ అయినా కూడా ఒక దశలో ఎవరి మాట కూడా వినే స్థితి ఉండదు. ఎందుకంటే అది సమాజం దృష్టిలో వాటి క్రెడిబిలిటీ పోతుంది. ఇప్పుడు ఆ విషయంలో ఇప్పుడున్న ఆఫీసర్లు ఏసీబీ ఇద్దరు, అటు డైరెక్టర్ కానీ జాయింట్ డైరెక్టర్ ఉన్న ఇద్దరు కూడా కొంచెం వాళ్ళకు ట్రాక్ రికార్డు అది సిన్సియర్గా ఉండేటోళ్ళే. అన్నిటికంటే ముఖ్యంగా నేనేమంటున్నా అంటే
ఉమ్, అసలు అరెస్ట్ అవుతాడా కాడా అని ఇంత అనుమానాలు తెచ్చే వరకు తెచ్చిండు. మరి ఇప్పుడు ఏ నేరాలు చేసిండానికి ఇంతమంది నూకని అరెస్ట్ చేసిండ్రు వాళ్ళు? ఇంత నేరం నిరూపింపబడి ఆర్బీఐని కూడా ఆర్బీఐ కూడా మీరు చెప్తే చేయాలన్నట్టు. ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా మాకు ఫైన్ వేస్తుంది మీరు చేసిన దొంగతనానికి, మేము కట్టాలి, అది ఉమ్, తప్పు కాదని మేము డిఫెండ్ చేసుకోవాలన్నా. ఇలా అన్నిటికంటే ముఖ్యంగా నేను ఒక మాట అంట, ఉమ్, ఏం అవసరం వచ్చిందని భయ్, ఎంత హెల్త్ ఎమర్జెన్సీనా లేకపోతే దేశం తలగబడిపోతుంటే ఆ 55 కోట్లు తీసి ఆ కంపెనీకి ఇచ్చిందా? ఆ ఉమ్. కంపెనీ ఏంది, కార్ల రేస్ ఏంది, ఊరి మధ్యన కార్ల రేస్ ఏంది? ఏమన్నది ఏమైనా ఎవరో ఉన్న ముచ్చటే అని ఎవడన్నా చూసినోడన్నా ఇది అబ్బా ఇట్లాంటి చేసిందని కాంగ్రెస్ ఇట్లా చేస్తుందా అని అనొచ్చు. పోనీ అక్కడ 1,00,000 మందికి భోజనం పెట్టాలా ఆ రోజు, అక్కడ బియ్యం లేవు కాబట్టి మేము ఆ యుద్ధ ప్రాతిపదికన తీసుకుపోయి బడ్జెట్ నుంచి ఒక 50 కోట్లు తీసుకుపోయి పెట్టినామంటే దానికి అందరం సంతోషిస్తాం. దానికి అది హ్యుమానిటేరియన్ ఉంటుంది. ఇదెక్కడో కార్ల కంపెనీ వీళ్ళకు ఒపీనియన్ మేకింగ్ కొరకు 750 కోట్లు. ఈయన బ్రాండింగ్ చేసుకోవడానికి, ఇంటర్నేషనల్ బ్రాండింగ్. ఇప్పుడు ఏంటంటే హైప్ క్రియేట్ అయింది అనమాట. కార్ రేసింగ్, ఈ ఫార్ములా కార్ రేసింగ్ పెడుతున్న స్టేట్ ఏంటంటే తెలంగాణ. ఎస్, పెట్టాలి. కానీ అది నీ వ్యక్తిగత స్వార్థం కొరకు, నీ స్వలాభం కొరకు చేసింది కాబట్టి నువ్వు ఇలా దెబ్బలు తిన్నావు. అదే మామూలుగా ప్రాసెస్, డ్యూ ప్రాసెస్ లో చేస్తే నిన్నెవరేమంటారు? మీరు చేసిన పనులన్నీ అట్లనే వ్యతిరేకిస్తున్నామా? మేము చేసిన ప్రతి పని మీద కేసులు పెడుతుండ్రా? కాబట్టి అలా సరే, ఇప్పుడు అది ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని వ్యతిరేకించే పార్టీలు, ఇంకో వైపున బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు పార్టీలంతా, అరే ఇంకెప్పుడు చేస్తారా, మరి అవకాశం దొరికింది ఇంకా చేస్తలేరు ఏందని ఎదురు చూస్తున్నారు చాలా మంది. మరి మరి అది ఇప్పుడు చేస్తారా, మీరు సందర్భం ప్రచారం చేసుకుంటూ వెళ్ళి ఇంకా మీ మీద ఇంకా ఇంకా బురదను పూసుకుంటారా? అది మీ చేతిలోనే ఉంది. దేనికైనా ఇప్పుడు దేనికైనా సందర్భం వస్తుంది, కాలం వస్తుంది. కచ్చకాయ అప్పుడు తింటే హెచ్చిపెచ్చుకుంటది, పండు ముదిరినాకనే కదా తినాల్సింది. దానికి కరెక్ట్ గా ఇప్పుడు ఊరికనే కేటీఆర్ తీసుకుపోయి అరెస్ట్ చేయాలంటే కూడా అది అయ్యే పని కాదు కదా.